People of God, greetings to you all in the Master's name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic releasing from the bondage of sin or the burden of sin. పాప భారము నుండి విముక్తి అనే అంశం గురించి ధ్యానం చేస్తాం. తలలు వంచి ప్రార్థన చేస్తాం. మా దేవా, వాక్య ధ్యానంలో నీ కృపమాకి చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, శ్రమదినాలలో ధ్యానం చేసుకునేటటువంటి అంశాలు ఇవి. పాప భారము నుండి విముక్తి, విడుదల పొందుట, టు బి రిలీజ్డ్ ఫ్రమ్ ద బర్డన్ ఆఫ్ సిన్. పాప భారం నుండి విడుదల పొందకపోతే మనము శ్రమదినాలను ఆచరించుట, లేదో క్రీస్తు ప్రభుల వారి యందు ఉండుట, ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అట్లీస్ట్ డ్యూరింగ్ ద లెంట్ మనము పాపాల నుండి విడుదల పొందనని ఆలోచించాలి. మరి లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు చేసిన పాపము, ఆ పాపము నుండి తాను శిక్షను ఎట్లా అనుభవించినాడు, తర్వాత ఆ పాపం నుండి విడుదల ఎట్లా పొందినాడు అన్న సంగతులు బాగా క్షుణ్ణంగా రాయబడి ఉన్నాయి. నాతాను ప్రవక్తను దేవుడు దావీదు యొద్దకు పంపించి ఒక కథ చెప్పించినాడు. ఒక బీదవాడు, ఒక ధనికుడు ఒక ఊర్లో ఉన్నారు. ధనికునికి చాలా గొర్రెల మందలు అవన్నీ ఉన్నాయి. ఈ బీదవానికి ఒకటే గొర్రెపిల్లని తెచ్చుకున్నాడు. అది అతని కౌగిట ఉండి అతని కన్న బిడ్డలాగా పెంచుకుంటున్నాడు. మరి ఆ ధనవంతుడు వాని గెస్టుకు భోజనం పెట్టడం కోసమని ఇతని గొర్రెను తీసుకొని పోయి చంపి వధించి వడ్డించి పెట్టినాడు. ఈ మాట వినగానే దావీదుకి చాలా కోపం వచ్చింది. అతడు ఆ ఒక్క గొర్రెకు బదులుగా 3 ఇయ్యాలా అని చెప్పినాడు. అప్పుడు నాతాను చెప్పిన మాట, ఆ మనుష్యుడవు నీవే, ఆ పాపం చేసిన మనుషుడవు నీవే, నీవు చేసిన పాపం ఏమిటిది అని ఆ సంగతిని గురించి నాతాను దావీదుకు తెలియజేస్తున్నాడు. ఊరియా భార్య గురించి మాట్లాడుతా ఆమెను ఎట్లా చెరపట్టినాడు, ఆమెను పొందడానికి ఎట్లా కుయుక్తి పన్ని ఆమె భర్తను ఊరియాను కత్తివాత చంపించినాడు అన్నటువంటి విషయాలన్నిటినూ జ్ఞాపకం చేసినాడు. నువ్వు దేవుడు నీకు ఇన్ని దీవెనలు ఇచ్చినాడు, ఏమేమి దీవెనలు ఇచ్చినాడో కూడా పైన చెప్పినాడు. ఏం చెప్పినాడు ఆయన అంటే, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించింది. ఇవి చాలకపోతే ఇంకా నేను ఇస్తును. అయితే నీవు హిత్తీయుడ ఊరియాను కత్తివాత హతము చేయించి అతని భార్యను నీవు పొందినావు. ఇది నువ్వు చేసిన పాపం. అతని కౌగిట ఉండవలసినటువంటి ఆమెను నీవు ఇట్లా చేయడం చాలా పాపము. నీ పాపానికి నీవు శిక్ష అనుభవిస్తావు అని దావీదును హెచ్చరించి, నీవు నీ ఇంటి వారికి ఎప్పుడు కూడా యుద్ధాలు ఉంటాయి. దావీదు ఇష్టడే ఉండొచ్చు. చాలాసార్లు చాలామంది మీ దావీదును దేవుడు క్షమించినాడు అని చెప్పుకుంటాం. క్షమాపణ దొరికింది, అయితే ఈ శిక్షను అనుభవిస్తూ దొరికింది. అది మనం మర్చిపోకూడదు. నీ ఇంటి వారికి ఎప్పుడు యుద్ధాలు ఉంటాయి అని నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదును శపించినాడు. తర్వాత నీవు ఈ దుష్టక్రియ చేసి ఈమెతో నీవు కుమారుని కంటున్నావు గనక నీకు పుట్టిన కుమారుడు తప్పక చనిపోతాడు అని నాతాను ప్రవక్తనే చెప్పినాడు. మరి ఈ ఊరియా భార్యకు పుట్టినటువంటి కుమారుడు జబ్బు చేతబడి జబ్బుతో ఉన్నప్పుడు దావీదు ఉపవాసం ఉండి ఏడ్చి బాధపడి అదంతా మనము చూస్తాం. అయితే పశ్చాత్తాపడి దావీదు ఉపవాసం ఉంటున్నాడు, చేసిన తప్పు ఒప్పుకుంటున్నాడు, క్షమాపణ కోరుకుంటున్నాడు. ఇదంతా అయిన తర్వాత పుట్టిన కుమారుడు చనిపోయినాడు. మరలా దేవుడు దావీదును క్షమించి అంటే అవి అట్లనే ఉన్నాయి. కలకాలం నీ ఇంటి వారి మీద శిక్ష, యుద్ధాలు ఉంటాయి అన్నది అట్లనే ఉంది. మరి నీకు ఆ బెత్షెబాకు పుట్టిన కుమారుడు చనిపోతాడు అని చెప్పినటువంటి మాట అది నెరవేరింది. ఆ బాలుడు చనిపోయినాడు. తర్వాత దావీదు తిరిగి ఆమెతో పోయినప్పుడు మరలా కుమారుని కని సొలొమోను అని అతనికి పేరు పెట్టుకున్నాడు. ఎదిత్య అని మరలా నాతాను వచ్చి అతనికి నామకరణం చేస్తున్నాడు. యు సీ, డేవిడ్ has been released from his burden of sins as he has seeked the forgiveness.
క్షమాపణ అడిగి క్షమాపణ పొందుతున్నాడు దావీదు. తప్పకుండా మనుషులు వారి వారి పాపాల నుండి విడుదల పొందవలసిన అవసరత ఉన్నది. పాపాల నుండి విడుదల పొందకపోతే అప్పుడు అప్పుడు ఎటువంటి క్షమాపణ దొరకదు. దావీదు క్షమాపణ కోరినాడు, క్షమాపణ పొందినాడు, దేవుడు మన్నించినాడు, దాంట్లో నుండి విడుదల పొందుతున్నాడు. అది మనం అక్కడ గమనించవచ్చు. తర్వాత అపోస్తలుల కార్యముల గ్రంథంలో మరి సీమోను గారడి విద్య తెలిసినవాడు, చాలా సంవత్సరాల నుండి గారడీనే చేస్తున్నాడు. గారడీ చేయటం వలన అనేక మంది ఇతడు దేవుడు పంపించిన శక్తేమోనని భ్రమపడుతున్నారు. అందరూ అతన్ని వెంబడిస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ హిమ్. అందరూ వెంబడిస్తున్నారు. ఇతడేనేమో అన్నిటికీ గొప్పవాడు, ఇతడే దేవుడు పంపించిన శక్తి. భ్రమపడినారు, చాలా భ్రమపడినారు. అప్పుడు అక్కడ సంఘం విస్తరిస్తూ ఉందని, అపోస్తలుల యొక్క పనిలో అక్కడ నెరవేరుతున్నాయని, అక్కడ అనేక మంది బాప్తిసం తీసుకున్నారు, అక్కడ రక్షణ పొందుతున్నారని విని అప్పుడు అపోస్తలులు వారి దగ్గరికి మిగిలిన అపోస్తలను పంపుతున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు, యోహానును ఇద్దరు అక్కడికి పంపించినారు. ఇద్దరు ఏ ప్రాంతం ఇది? సమరయ ప్రాంతం. సమరయలో అనేక మంది ఈ గారడి విద్యను చూస్తున్నారు. తర్వాత అనేక మంది దేవుని నమ్మినారు. అక్కడికి ఆ పట్టణంలోనికి ఫిలిప్పు పోతున్నాడు. ఫిలిప్పు పోయి అక్కడ వాళ్ళకు వాక్యం చెప్పినాడు. వాళ్ళందరూ సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అప్పటికి గారడి విద్య చేస్తున్న సీమోనును వెంబడించిన వారు ఇప్పుడు ఫిలిప్పును వెంబడించి క్రీస్తు ప్రభుల వారి వాక్యం విని ఆయనను వెంబడించి ఆయనకు క్రీస్తు ప్రభుల వారికి శిష్యులుగా తయారైనారు. అందుకని యోహాను, పేతురు ఇద్దరు కూడా సమరయ ప్రాంతానికి పోయినారు. అప్పటి వరకు ఎక్కడ ఆత్మను పొందినట్టు ఎవ్వరికి మనకు కనబడదు. అయితే ఇప్పుడు ఇక్కడ వీరిద్దరూ సమరయుల మీద చేతులుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మను వారు పొందటం మనం చూస్తాం. హోలీ స్పిరిట్ హస్ కమ్ డౌన్. చూసి వారి పాపములన్నీ క్షమించి వారిని పాపములలో నుండి విడుదల చేసి దేవుని ఆత్మ వారిని ఆవహించి దేవుని ఆత్మ చేత సమరయులు నింపబడినారు. ఇది ఇట్లా జరిగిందంతా చూసి సీమోను ఇదేందో నాకంటే గొప్ప గారడి విద్య అని భావించి పేతురు, యోహాన్ల దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి డబ్బు తీసుకొని పోయి డబ్బిచ్చి, అయ్యా ఈ చేతులుంచి ఆత్మ దిగి వచ్చే సంగతి ఈ గురించినటువంటి శక్తి నాకు కూడా ఇవ్వండి, ఈ డబ్బు తీసుకోండి అని డబ్బు లంచం ఇస్తడానికి వచ్చినాడు. అలా డబ్బు కూడా వాళ్ళ ముందర పెట్టినాడు. అప్పుడు పేతురు, యోహాన్లు వారితో ఆ సీమోను గారడీ విద్య చేసే సీమోనుతో చెప్పినటువంటి సంగతి ఏంటంటే 20వ వచనంలో, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందనని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఈజ్ రిసీవింగ్ ఎ కర్స్. దేవుని శక్తిని తప్పుగా అంచనా వేసి దాని మంత్రమనో తంత్రమనో ఆలోచిస్తే నీవు శిక్షకు లోనవుతావు అని ఈ గారడి విద్య చేసుకునే సీమోనుకు చెప్పి, నీ వెండి నీతోనే నశించిపోతాదని చెప్పి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఒకవేళ ఇట్ మే బీ ఫర్ గివెన్. సో ద థింగ్ ఈస్ దట్ యూ షుడ్ నాట్ కమాండ్ గాడ్, యూ షుడ్ రిపెంట్. దేవుని ఎదుట మారు మనస్సు పొంది దేవుని క్షమాపణ కోరితే అప్పుడు నీ హృదయంలో పుట్టిన ఈ పనికిరాని ఆలోచన, డబ్బులిచ్చి ద్రవ్యమిచ్చి దేవుని వరమును కొందాము అని నీవు ఆలోచిస్తే పాపం చేస్తున్నావని గుర్తుపెట్టుకో సీమోను. ఇందువలన నీవు శపితమైనావు. నీ వెండి, నీ బంగారము, నీ డబ్బు శపితమయ్యింది. నువ్వు మారు మనసు పొందితే దేవుడు ఏమైనా నీ హృదయాలోచనను క్షమిస్తాడేమో అని మారు మనస్సు పొందమని సీమోనును హెచ్చరిస్తున్నాడు. తర్వాత కాబట్టి ఈ నీ చెడుతను విడిచిపెట్టాలా నీవు, ఒకవేళ నీ హృదయం క్షమించబడి నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని
చెప్పాను. యు ఆర్ ఇన్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. భయంకరమైన దుర్నీతిలో నీవు ఉన్నావు సీమోను అని సీమోనును హెచ్చరించి ఆ పాప నుండి విడుదల చేస్తున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక జబ్బు గలవాడు వస్తున్నాడు. అంటే ఇప్పుడు సీమోను ఈజ్ బీయింగ్ రిలీజ్డ్. హీఈస్ అడ్వైజ్డ్ టు బీ రిలీజ్డ్ ఫ్రమ్ ద బర్డన్ ఆఫ్ సిన్. ఆ పాపాల నుండి విడుదల పొందమని హెచ్చరింపబడినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పక్షవాతం గలవాడు ఒకడు వచ్చినాడు. వచ్చి అక్కడ మంచంతో దింపినారు, మంచం మీదనే దింపినారు, చుట్టూ స్థలం లేదు, పెంకులు తీసి దించినారు. అతన్ని చూసి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి, అతని తెచ్చిన వారి విశ్వాసాన్ని చూసి యేసు స్వామి, నాయనా నీ పాపాలు క్షమించబడినాయి, లేచి పొమ్మని చెప్పినాడు. అతడు స్వస్థత పొందడానికి వచ్చినాడు. యేసు స్వామి ఏమంటున్నాడంటే నీవు పాపాలు క్షమించబడినాయి పొమ్మంటున్నాడు. అంటే వాట్ షుడ్ వి అండర్స్టాండ్ ఈస్, మనుషుల యొక్క పాపాల వలన వారు అనారోగ్యానికి గురవుతారు, జబ్బుల పాలవుతారని మనం గ్రహించాలి. అందుకని ఇప్పుడు యేసుస్వామి జబ్బుతో వచ్చిన వాడు, స్వస్థత పొందాలని వచ్చిన వాడిని చూసి నీ పాపాలు క్షమించిన పొమ్మంటున్నాడు. వాడు స్వస్థత పొంది లేచి వెళ్ళిపోవటం జనులు చూసి మరలా సనుగుతున్నారేమని, పాపాలు క్షమించుటకు ఇతనికి ఎట్లా అధికారం వచ్చింది? రిమెంబర్, ఇఫ్ యూ వాంట్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ యువర్ బర్డన్స్ ఆఫ్ సిన్స్, మన పాప భారాల నుండి మనం విడుదల పొందాలనంటే ఒక్కటే మార్గము, క్రీస్తు ప్రభుల వారు అనే మార్గము. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా తప్ప ఏ మనుషుడు వారి వారి పాపాల నుండి విడుదల పొందలేడు. యూ కెనాట్ బి రిలీజ్డ్ ఫ్రమ్ యువర్ సిన్స్ రాదర్ దాన్ క్రైస్ట్. క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ వే టు ఫర్గివ్ యువర్ సిన్స్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే మన పాపాలను క్షమించగలవాడు అని అక్కడ చుట్టూ ఉన్న వారందరూ గ్రహించాలా. గ్రహించకపోగా కొంతమంది సనుగుకోవటం మనం చూస్తాము. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, పాపములను క్షమించబడాలా అనంటే క్రీస్తు ప్రభుల వారిని మనము ఆశ్రయించాలా. క్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయిస్తేనే మన పాపం నుండి మనం విడుదల పొందుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాం. దయగల దేవ, వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడే వారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతనియండి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి స్వస్థతనియండి. తిరిగి మేము వాక్యం ధ్యానించే వరకు నీ కాపుదలు నీవే మాకు ఇమ్మనేసినామని వేడుకొని చిన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మకు త్రియేక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు తోడైండును గాక. ఆమెన్.